హాయ్ అండి, నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడ ఒక ఫ్లవర్ కనిపిస్తుంది కదా, చాలా అందంగా ఉంది కదా. అది ఏ ఫ్లవర్ అయి ఉంటుందంటారు? ఇదేంటో చెప్పే ముందు దీనికి ఎన్ని ముళ్ళలు ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆకుకి కూడా వేలాది సంఖ్యలో ముళ్ళలు ఉంటాయండి. ఇంతకీ ఇది ఏమిటి అంటే ఫుల్ మకానా ఫ్లవరింగ్ అనమాట. దీన్ని వాటర్ లిల్లీ ఫుల్ మకానా అంటారు. మనం ఇప్పటి వరకు లోటస్ సీడ్స్ ద్వారానే మనకి మకానా వస్తుంది అనుకునేదాన్ని. కానీ ఫుల్ మకానా సీడ్ వేరు, మనకి లోటస్ సీడ్ వేరు. లోటస్ సీడ్ ఎప్పటికీ పాప్ అవ్వదు. లోటస్ సీడ్ని ఆయుర్వేదంలో వాడతారు. ఈ లోటస్ సీడ్లో ఉన్న పోషకాల కంటే ఈ మకానా సీడ్లోని పోషకాలు ఎక్కువ. ఈ ఫుల్ మకానా ఈ విధంగా ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత ఇలా కాయలు వస్తాయండి. ఆ కాయలు సూర్యరశ్మి వేడికి పగులుతాయి అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా పగిలి జెల్లీ చాక్లెట్స్ ఎలా అయితే ఉంటాయో అలాగ వాటర్ మీద తేలుతాయి అన్నమాట. మనం దాన్ని విడదీసేస్తే అవి ఎందుకు పనిచేయవు, వాటంతట అవి బ్రేక్ అయితేనే అవి మనకి యూజ్ అవుతుంది. 20 డేస్కి సగం వాటర్ కిందకి దిగుతాయంట. ఇంకొక 20 డేస్కి మొత్తం టోటల్గా భూమిని అంటుకుపోతాయంట. ఆ భూమిలో అవి ఊరి మనకి మంచి పోషకాలను ఇస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, హార్వెస్టింగ్కి మొత్తం అందరూ కూడా ఎలా వెళ్తున్నారో వాళ్ళ దగ్గర ఉన్న ఒక చిన్న బుట్ట టైప్ ఉంది కదండి, దాన్ని మట్టిలోకి పెట్టి మట్టిలో నుంచి ఈ సీడ్స్ని వెతుకుతారనమాట. వెతికి వాటిని కడిగి ఒక చోట పోగు కింద వేస్తారు. వాటిని తొక్కి వాటి పైన చిన్న లేయర్ కింద ఉంటుంది, పీచు కింద ఉంటుంది. ఆ పీచు మొత్తం పోయే వరకు వాటిని కడిగి ఈ విధంగా ఎండలో ఆరబెడతారండి. తర్వాత గ్రేడింగ్ చేస్తారు. వీటిలో సైజెస్ ఉంటాయండి. సైజుని బట్టి వీళ్ళు ప్రాసెస్ చేయాలన్నమాట. అంటే హీట్లో కొంచెం ప్రాసెస్ వేరేగా ఉంటుంది కాబట్టి గ్రేడ్ చేస్తారు ఫస్ట్. ఇక్కడ మీరు గమనించినట్టయితే 6 మూకుళ్ళు ఉన్నాయండి, 6 పొయ్యిలు ఉన్నాయన్నమాట. 6 మీద ప్రాసెస్ చేస్తారు. అది ఎలా అనేది చూపిస్తాను. అలాగే వాటికి కావాల్సిన చెక్కలు అవి కూడా వాటిలో పెట్టడానికి అవి వాడతారు. ఇవి కడిగేసిన తర్వాత మనకి గింజలు ఎలా ఉన్నాయి అన్నది మీకు నేను దగ్గర నుంచి చూపిస్తానండి. చూస్తున్నారా, అక్కడక్కడ పీచుతోనే ఉన్నాయి. ఇంకా దానిపైన పొట్టు చూడండి ఎట్లా ఉందో, అది మొత్తం ఓపెన్ అయిపోవాలన్నమాట. అప్పుడే మనకి ఇది ప్రాసెసింగ్కి రెడీ అయినట్టు. ఈ పొట్టు అండి కనిపిస్తుంది కదా, దీన్ని మా వాడు కరుస్తున్నాడు. వాడు బలమైన పళ్ళును ఉపయోగించి దాంట్లో నుంచి ఒక పిండి పదార్థం వస్తుంది. మీరు ఇక్కడ చూస్తున్నారా, ఈ విధంగా ఉంటుందన్నమాట లోపల. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఉత్తరప్రదేశ్ నుంచి వస్తారంటండి. 6 months వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ వర్క్ చేసుకుంటారంట. ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక డేకి వచ్చి 15,000 to 20,000 సంపాదిస్తారండి. కానీ అది ఎంత హార్డ్ వర్క్ మీరే చూద్దరు. కానీ ఇక్కడ కనిపిస్తుందా మీకు, ఇవి సైజ్ పెద్దవన్నమాట. వీటిని ఎక్కువ ఎండలో ఉంచాలి. ఎండలో ఉంచిన తర్వాత ప్రాసెస్ ఏంటనేది నేను చూపిస్తాను. సైజెస్ చూస్తున్నారా, మనకి ఇక్కడ చాలా సైజెస్ ఉంటాయి. ఆ సైజెస్ కూడా వేపించేటప్పుడు మనకి విడిగా తీయాలి. లేదంటే ఒకటి ఎక్కువ వేగడం తక్కువ వేగడం జరిగాయంటే అవి మళ్ళీ పాప్ అవ్వవు అనమాట. ఇక్కడ చూస్తున్నారా, వాళ్ళ సైజెస్ అన్నీ కూడా డివైడ్ చేసేసుకున్నారండి. మొత్తం ఎంత నీట్గా చేసేసి ఎండలో పెట్టి ఆరబెట్టి ఎంత ప్రాసెస్ చేసుకొచ్చారు. ఇప్పటి వరకు ఒక రకమైన కష్టమైతే ఇప్పటి నుంచి ఇంకొక రకమైన కష్టం అండి. ఇక్కడ చూస్తున్నారా, జల్లెళ్ళు కనిపిస్తున్నాయి మీకు, ఇవి గింజలు గ్రేడింగ్ చేయడానికి. అలాగే గింజల్ని పాప్ చేసిన తర్వాత కూడా గ్రేడింగ్ చేస్తారండి. అది డీటెయిల్గా చూపిస్తాను, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అక్కడ అంటున్నారు, మీరు వీడియో తీసుకోవడం కాదు, వచ్చి ఇక్కడ కూర్చోండి అనేసి. ఇంకేం లేదు, పైకి వెళ్ళిపోతాను నేనైతే. అంత హీట్గా ఉందండి నిజంగా, అసలు ఎంత వేడి ఉందో. వాళ్ళు పాపం ఆ వేడి బయటకు రావడానికి ఫ్యాన్లు కూడా పెట్టుకుంటున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం అన్ని సైజెస్ గ్రేడింగ్ అయిపోయిందండి. వీళ్ళు ఇలా రెడీ చేసేసుకుని పెట్టుకున్న తర్వాత మనం ఫస్ట్ చూసాం కదండి, 6 పొయ్యిల మీద 6 మూకుళ్ళు పెడతారండి. ఇది కూడా ఒక ప్రాసెస్, ఎందుకన్నది నేను వేరొక వీడియోలో చెప్తాను. ఈ 6 మీద కూడా ఇప్పుడు ఫస్ట్ దాంట్లో అయిందనుకోండి, అది తీసి పక్క దాంట్లో వేస్తారు, పక్కది పక్క దాంట్లో వేస్తారు. మీకు కనిపిస్తుందా, ఆ విధంగా మొత్తం 6 ప్రాసెస్ చేస్తున్నారండి. ఇలా చేసిన తర్వాత చూడండి ఇవి ఎంత వేడిగా ఉన్నాయో. దానిపైన పెంకు చాలా గట్టిగా ఉంటుందండి. అదెంత వేడిగా ఉంది. మళ్ళీ అవన్నీ చల్లారిపోవాలండి. అయిపోయింది అనుకుంటున్నారా, అవన్నీ మళ్ళీ అవి హీట్ చేసినవి అన్నీ కూడా చల్లారిపోవాలి. ఆ చల్లారిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం 6 మూకట్లోని కూడా మళ్ళీ వేడి చేస్తారు. ఎందుకు అంటే దానికి పైన ఉన్న పెంకు అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ప్లస్ వాళ్ళకు కూడా ఒక ప్రాసెస్ ఉందన్నమాట ఇది చేయటానికి. ఇది చూసినారా, ఇవైతే చిన్న సైజ్ అండి, ఇంకా లాస్ట్ 0 సైజు. ఇది అసలు ఎవరికి పనిచేయదు అన్నట్టే ఉంది.
వీళ్ళు ఏంటంటే మార్నింగే వర్క్ స్టార్ట్ చేసేసుకుంటారండి. ఫస్ట్ ఎండలో పోసేసుకోవటం, తర్వాత ఆరిట్లో వేపించేసుకోవటం, మళ్ళీ అవి చల్లారిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక 6 టైమ్స్ మళ్ళీ ఆరుముకుల్లోని వేపించేసుకోవటం. ఆ తర్వాత వాటిని పగలగొట్టే ప్రోగ్రామ్ ఉంటుందండి. అది మాత్రం సూపర్ ఉంటుంది. మీరు చూడండి. అండ్ సైజెస్ కూడానండి, అన్ని సైజెస్ని వేసేసి చేసారు. ఒకటి ఎక్కువ ఎగుతుంది, ఒకటి తక్కువ ఎగుతుందని వాళ్ళు గ్రేడ్ చేసిన సైజుని మాత్రమే చేస్తారు. చూస్తున్నారా, నేను అనుకున్నాను ఎందుకు ఒక మూకుల్లో వేసుకుని శుభ్రంగా కూర్చుని వేపించుకోక ఏంటి ప్రాసెస్ అనుకున్నాను. బట్ అది కూడా ఎందుకన్నది నేను చెప్తానండి. ఇవి అయిపోయినాయి అనుకుంటే ఇంకో చోట వేస్తున్నారు, అవన్నీ తీసుకెళ్ళి ఇంకో చోట వేస్తున్నారు, అలా అన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఒక 50 ఫ్యామిలీస్ ఉన్నాయండి. వాళ్ళందరూ కూడా అదే చేస్తున్నారు. వీళ్ళు చెక్ చేసుకుంటున్నారు అవుతుందా లేదా అని. ఇదండి వాళ్ళ ఆయుధం. ఈ సీడ్స్ అన్ని వేడైన తర్వాత వీటితో కొట్టుకుని చూసుకుంటున్నారండి. అక్కడ చూస్తున్నారా, ఎందుకు అంటే ఆ లోపల ఇంకా పచ్చి ఉందా, ప్రాసెసింగ్కి వచ్చిందా లేదా అన్నది చెక్ చేసుకుంటున్నారనమాట. అవి పచ్చిగా ఉన్నప్పుడు కొట్టేస్తే చూస్తున్నారా, ఇలా పచ్చిగానే ఉండిపోతాయి. లైక్ మనకి మొక్కజొన్న పొత్తు గింజలు ఉంటాయి కదండి, అలా మెత్తగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, మా వాడు ఊరుకుంటాడా, వాడు కూడా ట్రై చేసేసాడు. వాటిని ఏకంగా గట్టిగా కొట్టేశాడు. మొత్తం అప్పడాలు అయిపోయినాయి. ఒక్కొక్కటి ఇలా చెక్ చేసుకుంటారండి. అంటే అన్నీ చెక్ చేయరు, కొంతవరకు చెక్ చేస్తారు. ఓకే, ప్రాసెసింగ్కి రెడీ అవుతుంది అనుకున్నప్పుడు వాళ్ళు ఇంక స్టార్ట్ చేసుకుంటారనమాట. ఇదిగో చూస్తున్నారా, లోపల మొత్తం అంతా కూడా పచ్చిగా ఉంది. ఇందాక మనం ఫస్ట్లో స్టార్టింగ్లో చూసినప్పుడు పిండి కింద ఉంది కదండి. ఇప్పుడు వేపించిన తర్వాత ఒక టైప్ ఆఫ్ కొంచెం పచ్చిగా అనిపిస్తుంది. ఇంకా దీన్ని ఇంకొకసారి ప్రాసెస్ చేస్తే అప్పుడు మనకి కావాల్సిన ఫుల్ మకానీ అనేది రెడీ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారా, ఒక ఆవిడ గ్రేడింగ్ చేస్తున్నారు. ఇవన్నీ పెద్ద సైజ్ అండి, ఫస్ట్ క్వాలిటీలోకి వస్తుంది. ఇక్కడ చూస్తున్నారా, ఈ హోల్స్ని బట్టి మనకి ఆ గ్రేడ్ అన్నది డివైడ్ అయిపోతుంది అనమాట. దేనికి దానికి అలాగా వాళ్ళ దగ్గర జల్లీలు ఉంటాయండి, వాళ్ళన్నీ చేసుకుని పెట్టేసుకుంటారనమాట. నిజంగా మాత్రం ఒకటి మాత్రం చెప్తానండి, ఎంత హార్డ్ వర్క్ అంటే పొలంలో నుంచి గట్టుకు తీసుకురావటం ఒక ఎత్తు అయితే, ఇక్కడ వాళ్ళు కడిగి క్లీన్ చేసి గ్రేడింగ్ చేసి ఇదంతా ఒకటైతే, వాళ్ళు ఆ మూకిట్లో కలిపేటప్పుడు మనకి ఒక్క మూకిడి ఇంట్లో ఉంటేనే అమ్మ బాబోయ్ అనుకుంటాం వేడొచ్చేసి. కానీ ఇక్కడ వీళ్ళు మాత్రం ఈ 6 మూకుళ్ళు పెట్టుకుని నాన్ స్టాప్డ్గా 24 అవర్స్లో 18 అవర్స్ వర్క్ చేస్తారంటండి. ఇదే వర్క్ వాళ్ళకి ఫర్ డేకి వచ్చి ఒక ఫ్యామిలీకి 15,000 to 20,000 ఎర్న్ చేస్తారట. ఇప్పటి వరకు వేపించే ప్రాసెస్ చూపించాను కదండి. ఇప్పుడు వాటిని ఎలా తయారు చేస్తున్నారో మీరే చూడండి. ఇప్పుడు 6 మూకుల్లో వేపిస్తున్నారు కదా, లాస్ట్ మూకుల్లో అయిన తర్వాత పక్కనున్న ఆమె ఒక ఆల్చిప్ప అంటారు కదా, ఆల్చిప్పతో ఆమె ఆ చేతిలోకి పోస్తుంది. ఆయన చేతిలోకి ఒక ఆలచిప్పడు గింజలు, అవి ఆయన ఒక చెక్క మీద పెట్టి ఇంకొక చెక్క సహాయంతో కొడుతున్నారండి. అసలు దీనికి ఎంత ఓపిక, ఎంత ఉండాలి చెప్పండి. అసలు అది కాలిపోతూ ఉంటుంది, అయినా సరే ఇంకా వాళ్ళకి అలవాటు అయిపోయింది అనుకోండి. బట్ చూడడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇవి ఒక హీట్ అయిన తర్వాత ఆయనకు అందిస్తున్నారు, ఆయన చేస్తున్నారు. నేను అడిగాను, ఏమండి మీకు కాలదా అంటే, నాకు అలవాటు అయిపోయిందమ్మా అని చెప్పారు. కానీ పాపం అనిపించింది. చూడండి, చేతిలోకి అలా తీసుకుని దాని మీద పెట్టేసి కొట్టేయటమే అనమాట. చూడడానికి చెప్పడానికి ఈజీగా ఉన్నా చేసేవాళ్ళది ఎంత కష్టమో కదండి. చూస్తున్నారా, ఇప్పుడు వీళ్ళు ఉండేది కూడా షెడ్లు అండి. ఆ షెడ్లో హీట్ ఉంది, మామూలుగా లేదు. అయినా సరే వాళ్ళు చక్కగా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సేనండి వీళ్ళందరూ కూడా, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య, ఆయన చక్కగా హ్యాపీగా వర్క్ చేసేసుకుంటున్నారు. ముందు ఒక టీవీ పెట్టుకున్నారు, అది చూస్తూ వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ వర్క్ చేసేసుకుంటున్నారు. నాకు ఒక పక్కన ఫ్యామిలీ అంతా సపోర్టెడ్గా ఉన్నారు అని ఒక హ్యాపీనెస్ అనిపించింది. కానీ వాళ్ళ వర్క్ చూసి భయం వేసింది అసలు నిజంగా. చూస్తున్నారా, ఈ విధంగా రెడీ అవుతాయి అన్నమాట. పాప్ అయిన తర్వాత ఫుల్ మకానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వీటిని కూడా గ్రేడింగ్ చేస్తారనమాట. సైజెస్ డివైడ్ చేస్తారు, దాన్ని బట్టే కాస్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ ఈయన ఇలా ఎందుకు చేస్తున్నారంటే, దానికి ఒక బ్లాక్ కలర్లో ఒక పెంకు ఉంటుందండి. ఆ పెంకు మొత్తం ఊడిపోయిన తర్వాత అప్పుడు సైజ్ డివైడ్ చేస్తారు. మేము ఎక్కువ ఇవే స్నాక్స్ ఐటమ్ కింద తీసుకుంటాం, మా పిల్లలకు కూడా ఇవే పెడతామండి. చాలా అంటే చాలా హెల్తీ ప్రోటీన్ ఫుడ్ అనమాట. దీని గురించి ఎవరికైనా తెలియకపోతే ఒకసారి తెలుసుకోండి. మోదీ గారు చెప్పారు 365 డేస్లో 300 డేస్ ఇవే తింటారంట. మీరు కూడా
వీటిని తిని హెల్తీగా ఉండండి. ఇవి చూస్తున్నారు కదా, ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక మూకుడులో వేసి వేడి చేస్తే అది క్రిస్పీగా తయారవుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఆ క్రిస్పీగా అయింది అంటే మనం వీటితో స్వీట్స్, హాట్ కర్రీస్, ఎన్నో రకరకాల రెసిపీస్ తయారు చేసేసుకోవచ్చండి. వెరీ హెల్దీ అండ్ ప్రోటీన్ ఫుడ్. మీకు దీని గురించి తెలియకపోతే ఒకసారి తెలుసుకోండి అండ్ తప్పకుండా వాడుకోండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.